అమెరికాలో హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్కి, అన్‌స్కిల్డ్ జాబ్స్ కానీ, రెస్టారెంట్ వర్క్స్ కానీ ఎలాంటి వీసాస్ అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో దానికి కన్నా మనకి EB3 వీసా అని ఒకటి ఉంటుందండి. సో ఈ కేటగిరీస్లో మనకి 3 ఉంటాయి. మనకి ప్రొఫెషనల్, స్కిల్డ్ అండ్ అన్‌స్కిల్డ్ ఉంటాయి. సో ప్రొఫెషనల్లో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ ఉండాలి. లేదంటే స్కిల్డ్లో వచ్చేసి అట్లీస్ట్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒక స్పెసిఫిక్ ఆక్యుపేషన్లో. అన్‌స్కిల్డ్కి వచ్చేసి మనకి లెస్ దాన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్ అయి ఉండాలన్నమాట. అండ్ ఇది మీకు వెంటనే కూడా రాదండి. ప్రజెంట్ అయితే చాలా వెయిటింగ్ లిస్ట్ ఉందంట. కొన్ని లిమిటెడ్ వీసాస్ మాత్రమే ఎవ్రీ ఇయర్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో 3 years టైం అన్న పట్టచ్చు. అండ్ దీనికి కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ $45,000 పర్ ప్రైమరీ అప్లికెంట్ కంటే అవుతుందంట. అంటే మనకి 30 to 35 lakhs వరకు అవ్వచ్చు. ఈ వీసాకి అప్లై చేసుకోవాలంటే అమెరికాలో నుంచి మీ ఎంప్లాయర్ మీకు ఆఫర్ లెటర్ అనేది పంపించాలి. ఈ ఆఫర్ లెటర్ రావాలంటే అంత ఈజీ కాదండి. మీకు పంపించే ఎంప్లాయర్ కూడా చాలా రూల్స్ ఫాలో అవ్వాలి. ఎందుకని అమెరికన్ తీసుకోకుండా వేరే కంట్రీ వాళ్ళని తీసుకుంటారని వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్ అయితే మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. అన్‌స్కిల్డ్ వర్క్స్లో మనకి వీసాలు తెచ్చుకోవడం అనేది మనకి చాలా కష్టం అండి. అందుకని మన వాళ్ళు మోస్ట్లీ H1Bలో